హాయ్ నండి సతీష్. ఈ ప్రోమో చూసిన తర్వాత మీకేమనిపించిందో ఫస్ట్ ఒక కామెంట్ పెట్టండి. దివ్య ఉంటే బెటరా, సుమన్ శెట్టి ఉంటే బెటరా, హౌస్లో ఎవరుంటే ఆట బాగుంటుంది, ఎవరుంటే ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది, ఫస్ట్ ఒక కామెంట్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అలాగే ఇప్పటికే చాలా అప్డేట్స్ కలిపి ఒక వీడియో అనలైజ్ చేస్తా, ప్రోమో సెకండ్కి సంబంధించి జర్నలిస్ట్ సతీష్లో, ఆ వీడియో కూడా మిస్ కాకండి. సరే, ఈ ఎలిమినేషన్తో ఏం జరగబోతుందంటే అందరూ కూడా సంజన అవుట్, సంజన వెళ్ళిపోద్ది అంటే వీళ్ళ ప్రాసెస్, వీళ్ళ లాస్ట్ బాటమ్ టు వీళ్ళిద్దరు రాకముందు అంతవరకు ఈ నామినేషన్ ప్రాసెస్ కావచ్చు, నేను జరిగిన ఎపిసోడ్ కావచ్చు, ఇదంతా కలిపి ఇంకా సంజన అవుట్ పక్కా ఫిక్స్, నో డౌట్ అని అందరూ ఫిక్స్ అయిపోతారు. కానీ ఈరోజు ఎలిమినేషన్తో ఫ్యూజులు అవుట్ అయిపోతాయి, అందరికీ మబ్బులు వీడిపోతాయి, భ్రమలు తొలగిపోతాయి. ఎందుకంటే ఇన్ని రోజులు సుమన్ శెట్టి తోపు, సుమన్ శెట్టిని దమ్ముంటే ఆపు, సుమన్ అన్నా నువ్వు ఎంటర్టైనర్ అన్నా, సుమన్ అన్నా నువ్వు ఫైటర్ అన్నా, సుమన్ అన్నా ఏం ఆడుతున్నావన్నా, సుమన్ అన్నా అసలు ఏ రేంజ్లో లేపి 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 సుమన్ ఒక సూపర్ స్టార్ ఫైర్ బ్రాండు, కంటెంట్కి ఎంటర్టైన్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్, కేర్ ఆఫ్ అడ్రస్ అని హోస్ట్తో సహా హౌస్మేట్స్తో సహా బయట నుంచి వచ్చేవాళ్ళు, ఫైర్ స్ట్రోమ్ వాళ్ళు, అట్లాగా అందరూ కూడా ఎక్స్ కంటెస్టెంట్ సహా లేపి లేపి లేపడంతో వీళ్ళు కూడా సేఫ్గా ఆడుకుంటూ ఆయన పొగుడుకుంటూ సుమ్ము 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 ప్రపంచం సుమన్ శెట్టి అంతా ఎంత అనుకుని ఒక భ్రమంలో బతుకుతూ ఉన్నారు కదా. ఆ ఫ్యూజులన్నీ ఎగిరిపోతాయి. ఈయనకు అంత సీన్ లేదు, మనం అనుకున్నదే, మనకు కూడా తెలుసు అసలు ఏం ఆడుతున్నాడు, ఎలాగ ఉంటున్నాడు. సంజన అన్నట్టుగా గేమ్ నువ్వు ఆడట్లే, గేమే నేను ఆడుకొని తీసుకుపోతుందని మాదిరికి ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే ఇదేంటి సంజన అవుట్ అయిపోద్ది అనుకుంటే ఇతడు అవుట్ అయిపోవడం ఏంటి, పైగా ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్ ఆ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చి ఇతడు సడన్గా ఫస్ట్ టైం బాటంలోకి రావడం ఏంటి, అవుట్ అయిపోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఓహో ఇతడికి వాస్తవానికి అంత సీన్ లేదా అని పక్కా ఫిక్స్ అవుతారు. ఇప్పుడు నిజాలు తెలుసుకుంటారు. అయితే నాకు ఈ వాల్కన్ అప్డేట్ అనేది మార్నింగే వచ్చింది, ఎర్లీ మార్నింగ్గా వచ్చింది. బట్ ఏంటంటే టైం కుదరలేక చేయలేకపోయా, ఎందుకంటే ఈ అగ్నిపర్వతం పెడతారు లాస్ట్లో లాభ ఉప్పొంగి అని చెప్పేసి. అయితే ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా వచ్చి అవన్నీ కూడా వీడియోలో షేర్ చేసుకుంటా, ఒక లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మనం చాలా కంటెంట్ గురించి రెగ్యులర్గా టాపిక్స్ మీద కూడా మాట్లాడదాం. అయితే ఈ ఫైనల్ రౌండ్లో దివ్య ఎలిమినేట్ అయిపోతుంది, సుమన్ శెట్టి అయితే ఉంటాడు. కాకపోతే ఇక్కడ మీరు చూసారు ఇంతకుముందు ప్రోమోలో చెప్పినట్టుగా సంజన వెళ్ళిపోతుందని వాళ్ళంతా ఫిక్స్ అయిపోయి చెట్టుకున్న ఫోటోలు 8 ఫోటోలు పెడితే అన్ని ఫోటోలకు వాడేసి డస్ట్బిన్లో పడేస్తారు. ఇది వీళ్ళ గేమ్. ఒకే కంటెస్టెంట్ మీద అంతమంది అట్లా ఫోకస్ పెడితే టార్గెట్ చేస్తే ఆవిడికే సానుభూతి వస్తుంది, వీళ్ళకే ఆ మైలేజ్ రాదు అనే విషయం కూడా వాళ్ళు గుర్తించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇక సుమన్ శెట్టిని అసలు ఎందుకు ఇన్ని రోజులు ఎలిమినేట్ చేయలేదంటే, కనీసం ఎలిమినేట్ చేస్తే ఏవి వేయాలంటే ఒక 2 నిమిషాలు వేయాలనే కంటెంట్ ఉండాలి కదా, ఆ కంటెంట్ కూడా లేదు కదా. ఆ 2 నిమిషాల కంటెంట్ ఆ ఫుటేజ్ కోసమైనా ఉంచుదామని ఎన్నాళ్ళు ఉంచారా ఏంటి? నిజంగా 2 నిమిషాలు ఏవీలో ఏం చూపిస్తారు, ఎట్లా చూపిస్తారు, ఆ బాధపడలేక ఉంచారేమో. వారానికి ఒక 30 సెకండ్స్, వారానికి 30 సెకండ్స్ వీకెండ్లో హోస్ట్ ఇచ్చినప్పుడు మాట్లాడే నామినేషన్లో ఒక 2 మాట, ఆ 2 మాటలు తప్ప ఇంకేం ఉండదు కదా, అందుకోసం ఇన్నాళ్ళు ఉంచారేమో. ఒకవేళ టాప్ 5లో ఉంచుంటే బిగ్ బాస్ వాయిస్తో చెబుతాడు కదా, ఏం చెబుతాడు, ఎడిటర్స్ ఏం చూపుతాడు, అసలు ఎట్లా వాళ్ళ బాధలు భరించలేం కదా. ఇక ఆ టార్చర్ కూడా భరించలేక పంపించడానికి సిద్ధమయ్యి ఈరోజు బాటంలో పెట్టి నెక్స్ట్ వీక్ అయినా పంపుతారేమో. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మబ్బులు వీడిపోతాయి వాళ్ళకి. ఇన్నాళ్ళు సుమ్ము సుమ్ము తోపు దమ్ము టాపు ఫస్ట్ నుంచి అదే టైం కదా. హోస్ట్ కూడా లేపి 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 హోస్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం నామినేషన్ వస్తే సంజన, వీకెండ్ వస్తే సంజన, నెగిటివ్ వస్తే సంజన, కొత్త పాయింట్లు లేవా, కొత్త కంటెస్టెంట్లు కనబడరా, అంతే కదా. ఇప్పటికైతే అడిగారు మొత్తానికి. అయితే ప్రోమోల కింద కావచ్చు, మన వీడియోల కింద కామెంట్లు చూస్తే అర్థమైపోద్ది. అంతా సంజన 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 గ్రేట్, సంజన స్ట్రాంగ్, సంజన టైగర్, సంజన ఉండాల్సిన ఆవిడకి హ్యాట్స్ ఆఫ్, ఆవిడ డేరింగ్, ఆవిడ గట్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అంత ఫైట్ చేసింది. అట్లా ఉంటే ఈ సుమన్ ఎందుకున్నాడు, ఎలా ఉంచారు, దేనికోసం ఉంచారో నాయన, మీకు దండం అయ్యా, ఎలాంటి కంటెస్టెంట్ని ఎలా భరించాలరా, మా మీద ఎందుకు రుద్దుతున్నారు, వీవీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చుకొని కనీసం ఆడకపోయినా చాలా స్మూత్గా చెబుతూ, అది ఇంకొకరికైతే కొరడా జులిపించేసి ఎందుకున్నావు, అసలు హౌస్లో ఉన్నావా. ఈ సీజన్లో కూడా సాయి శ్రీనివాస్, నిఖిల్ అప్పుడే వచ్చారు ఫైర్ స్ట్రోమ్ వైల్డ్ కార్డుగా, ఒక వారం తర్వాతకే అడిగారు. ఇంకా వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేశారు వాళ్ళు. బట్ ఇతను మాత్రం ఇన్ని వారాలు అడగలే. ఆ కామెంట్లు చూస్తున్న అర్థమైపోద్ది కదా ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఏంటనేది. నిజంగా దివ్య నుంచి ఈయన పంపేసి ఉంటే బాగుండేది, అవి 2 వారాలు ఆవిడని ఇచ్చేదాం. అట్లాగా ఇటు ప్రోమోలు ఇస్తున్నారు కదా, ఎమ్మెల్యేలకి ఏంటిది దేశముద్ర, అట్లా సుమన్ శెట్టికేమో శ్రీమంతుడు అని ఇస్తారు. అట్లాగే భరణికి హాయ్ నాన్న అనుకుంటా మూవీకి సంబంధించిన టైటిల్ అట్లా ఇస్తారు. అట్లాగే దివ్యకి భాగమతి అడ్డ, అనుజ కతిలోకి సుందరని ఇచ్చారు కదా, అట్లా కళ్యాణ్కి రేసు గుర్రం అని, అట్లాగే సంజన గల్రానికి చంద్రముఖి. నిజంగా సంజన గల్రాని భయపడతామా మనం అనింది కదా, ఆ మాటకి 100% న్యాయం చేసింది. 1,00,000 మంది వచ్చినా 1000 మంది వచ్చినా నేను చెప్పేదానికి నిలబడతా, మనం భయపడతామా, ఎన్ని చోట్ల నేను ప్రిన్సిపల్, నేను అది అనేది కదా. నిజంగా గ్రేట్ అబ్బా. ఇంకొకరైతే ఆ డ్రిల్లింగ్కి భయపడిపోయి బెంబేలు ఎత్తిపోయి బాబోయ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి ఏమైపోయే వాళ్ళు, గేట్లు తెరవండి పారిపోతాం అనేవాళ్ళేమో.
అంత అయినా సరే నిలబడింది చూడండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ గ్రేట్ ఆ కంటెస్టెంట్కి మాత్రం. చాలామంది చూసి నేర్చుకోవాలి. రియల్ లైఫ్లో కూడా చాలామంది భయపడతారు చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఇష్యూస్. కానీ చాలామంది లేడీస్కి కావచ్చు, జెంట్స్కి కావచ్చు, ఆవిడకి ఇన్స్పిరేషన్ అంతే. ఎవరు ఎన్ని రకాలుగా దాడి చేసినా వెనకడుగు వెయ్యకు, భయపడకు, నువ్వు అనుకున్నది చాటి చెప్పు అని ఒక ధైర్యంగా నిలబడింది చూడండి, గ్రేట్. ఇక రీతు వాళ్ళకి డీమోన్ అండ్ గీత గోవిందం చూపించారు కదా. అట్లాగే ఈరోజు ఏడుపులు కూడా చూడబోతున్నాయి. ఎవరెవరంటే తనూజ ఏడుస్తుంది, మరి ఎప్పుడు ఏడుస్తుందో ఎందుకు ఏడుస్తుందో చూద్దాం, ఎపిసోడ్ చూసాక కూడా మాట్లాడదాం. అట్లాగే ఇమాన్యుల్ కూడా ఏడుస్తాడంట, ఎందుకనేది నాకు ఒక క్లారిటీ ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే దివ్య ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు కూడా పవన్ కూడా ఏడుస్తాడు, కళ్యాణ్ కూడా ఏడుస్తాడు. వీళ్ళు ఏడిస్తే ఆవిడ కూడా పవన్కి అంటుందంట, ఎందుకు ఏడుస్తావు, నా సపోర్ట్ నీకే ఉంటుంది అని చెప్పేసి చెప్పిందంట. మరి పవన్ అంటే పవన్ కళ్యాణ్కా డీమోన్ పవన్కా ఎవరికి అయ్యి ఉంటుందో మీరు గెస్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి, సరేనా? ఎందుకంటే ఆవిడ కూడా బాగా ఆడింది, ట్రై చేసింది. వీళ్ళందరూ కామనర్ కేటగిరీస్ కదా, డీమోన్ పవన్ కావచ్చు, కళ్యాణ్ పవన్ కావచ్చు, ఈ దివ్య నిఖిత కావచ్చు, వీళ్ళంతా కామనర్స్ కేటగిరీగా అగ్ని పరీక్షల్లో కూడా పోటీ పడ్డారు, ట్రై చేశారు. వాళ్ళలో వాళ్ళే పోటీ పడి ఇక్కడికి వచ్చి మళ్ళీ పోటీ పడ్డారు. ఇవంతగా కాస్త ఒక ఫ్రెండ్లీ ఒక బాండ్ అంతా ఉంటుంది కనుక ఎవరికైతే ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా చెప్పు, మీరు ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఏది ఏమైనా ఆవిడదైతే ఒక 5% ఓట్లు అయితే షేర్ అయితే ఖచ్చితంగా వేరే కంటెస్టెంట్కి ఎవరికైతే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి, రీతు చౌదరి అండ్ డీమోన్ మళ్ళీ గొడవ, మళ్ళీ లొల్లి, మళ్ళీ అరుచుకోవడం, ఆవిడ ఆ మూలకి వెళ్ళడం, మళ్ళీ ఇతడు ఈ మూలకి వెళ్ళడం, మళ్ళీ అలగడం, వాదార్చడం. ఏందో మరి ఈ కంటెంట్ చూసుకుంటేనే మరి హౌస్ ఫార్మ్ అని వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళకే కంఫర్ట్ ఏమో. తలపోటు రాదా, చిరాకే ఇదా, ఏంద్ర మాటికి గంటకి గానా బజాని, ఏంది గంటరావు అన్నట్టు విసుగు రాదా, విరక్తి రాదా, చిరాకు రాదా, హౌస్ మేట్స్కి రాదా, వీళ్ళకి రాదు, ఊరికే లొల్లి, మళ్ళీ లొల్లి. మా చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్నట్టుగా మళ్ళీ గొడవపడ్డం, మళ్ళీ గొడవపడ్డం, ఇదే కదా. అట్లాగే ఇంకోటి ఏంటంటే సంజన కూడా ఇప్పటికే హౌస్ మేట్స్ అందరూ కూడా అవాయిడ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి గత నామినేషన్లో రీతు చౌదరికి చెప్పినప్పటి నుంచి నేను ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా నిన్న అంత మాట అనేస్తుందా, మీ పవిత్ర బంధాన్ని అర్థం చేసుకోక బురద జల్లేస్తుంది ఆవిడ, అయ్యో అని చెప్పేసి. సో ఆ విషయంలో కూడా ఇప్పటికే పెడుతున్నారు కానీ ఆవిడ కూడా లో ఫీల్ అవుతుంది. ఇక చెట్టు నుంచి ఫోటోలు కూడా పడేశారు కదా, ఇవన్నీ చూడబోతున్నారు. అయితే ఇక్కడ నేను ఆసక్తికరంగా చూడబోతుంది ఇందాక మీకు చెప్పాను కదా, ఆవిడెవరు తనూజ గురించి. ఇప్పుడు దివ్య ఎలిమినేట్ అయిపోతే భరణికి ఒక బాండ్ ఉంది కాబట్టి, ఎమోషన్ ఉంది కాబట్టి, మన బాండ్స్ వల్ల బ్యాడ్ అయిపోయి నెగిటివ్ అయిపోతాను, కావాలని నేను దూరం పెడుతున్నాడు, ఎందుకంటే దగ్గరగా ఉంటే మళ్ళీ ఎఫెక్ట్ అయితే ఆ ఎమోషనల్ కనెక్షన్ అయితే వస్తుందని ఆయన బాండ్ ఉంది కనుక బాధపడతాడు, ఏడుస్తాడు, ఓకే. కాకపోతే తనూజ రియాక్షన్ చూడాలి ఈరోజు. ఎందుకంటే అక్కడ దివ్య ఎలిమినేట్ అయిపోతే నిజంగా ఏడుస్తుందా, ఏడదా, ఏంటి? ఏడ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఒక సీరియల్ డ్రామా అనుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ వచ్చినప్పటి నుంచి ఈవిడే కదా టార్గెట్ చేసి ఆవిడ నన్ను టార్గెట్ చేసేస్తుందో హో అని ఏడిచేసి ఆవిడని టార్గెట్ చేసింది, బురద చల్లింది. దివ్య తీసేసిన ప్రతిసారి భరణిని మధ్యలోకి లాగేసి భరణితో లింక్ పెట్టేసి హడావిడి చేసి కంపు చేసి బ్యాడ్ చేసేసింది బాగా. నేను బాధితురాలే, ఆవిడ నిన్ను బాధించింది, వేధించింది అనే మాదిరిగా పోర్ట్రే చేసింది. బట్ నిన్న చూసాం ఆ డాగర్ ఇవ్వాల్సిన టాస్క్లో ఎన్ని రకాలుగా స్కెచ్లు వేసింది దివ్యని తెప్పించాలని, డైరెక్ట్గా చెప్పలేక. దివ్య సంజనలో ఉన్న క్వాలిటీ ఏంటంటే డైరెక్టర్లు ముక్కుసూటిగా చెప్తారు, ఈవిడేంటంటే దొంగ తిరుగుడు చెప్పి తిరిగి మళ్ళీ నేనే బాధితురాలి, నన్నే ఆడకుండా తీసేస్తున్నారు, నన్నే పక్కన పెట్టేస్తున్నారు, నన్నే టార్గెట్ అట్లా పోర్ట్రే చేయడంలో స్పెషలిస్ట్ అనమాట. అట్లా బ్యాడ్ చేయబట్టి ఇప్పటికి నిన్న టాస్క్లో కూడా చూసాం, ఆ బ్రాండ్ టాస్క్లో కూడా వాంటెడ్లీ ఓడిపోయిన వెంటనే వంకలు ఎదిగేసి సాకులు చూపేసి ఏడిచేసి బెడబొబ్బలు పెట్టేసి చించుకొని వాగొద్దు అది రకరకాల రచ్చ ఎంత చేయాలి అంత చేసి మళ్ళీ ఎక్కడ కూడా భరణి దివ్యాని లింక్ కోసం బాండ్ పెట్టేసి వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు హెల్ప్ చేసేస్తున్నారు, ఒకరి కోసం ఒకరు ఆడేస్తున్నారు మాదిరిగా పోర్ట్రే చేసిన స్పెషలిస్ట్ కనుక ఈరోజు దివ్య వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు రియాక్షన్ ఏంటి ప్రోమోను బట్టి కావద్దు, ఎపిసోడ్ చూసాక అప్పుడు మాట్లాడుకుందాం. మరి మీకేమనిపించిందో, సుమన్ శెట్టి ఉంటే బెటరా, దివ్య బెటరా, ఏమనిపించింది ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ కూడా చేసేసేయండి.